మిమ్మల్ని ఆరాధించుటకు మా కొరకు ప్రత్యేకించి ఇచ్చిన ఈ దినం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీతో మాకు కల వైరుద్ధాన్ని, శత్రుత్వాన్ని తీసివేసిన మా ప్రభు అయిన క్రీస్తు యొక్క బలియాగమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లు మీరు మా యందు ఉంచిన నీ యొక్క ఆత్మను బట్టి స్తోత్రములు సమర్పిస్తున్నాం. నీ పరిశుద్ధమైన సంఘంలో మమ్మలను చేర్చి మీ కోరికను తీర్చటానికి, నీ మనస్సు ఎరుగుటకు, మేము మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నామో అన్న దాన్ని పరీక్షించుకొనుటకు గాను మీరు అనుగ్రహించిన వర్తమానం కొరకై స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఏమైతే మేము వింటున్నామో దానిని జాగ్రత్తగా హృదయం అందించుకొని మీకు అనుకూలంగా మా బ్రతుకులు మార్చుకోగలుగునట్లు సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన యొక్క పాఠ్యభాగము దేవునిని నేనెందుకు ఆరాధించవలను. మానవులు దేవుని కొరకు చేస్తున్న పరిచర్యలు, సేవలు, వివిధమైనటువంటి కార్యక్రమాలు దేవుని పేరట జరిగిస్తున్నప్పుడు అనేక మంది క్రీస్తు విరోధులు, సత్యం ఎరుగనటువంటి వాళ్ళు దేవుడు ఉంటే దేవుడు తన పని తాను చేసుకోవచ్చు కదా, మనుషులు కల్పించారు దేవుణ్ణి, ఏదైనా మనుషులు చేస్తేనే దేవునికి జరుగుతుంది, ఏమీ చేయకపోతే దేవుడు లేడు, దెయ్యం లేదు. కాబట్టి ఏం చేసినా మనుషులు చేయాల్సిందే కదా. గుడి కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా మనుషులే డబ్బు పోగేసుకొని కట్టాలి. లేకుంటే ఇంకేదన్నా పని చేయాలన్నా మనుషులే తమ కష్టార్జితాన్ని, తమ పనిని చేయాలి. ఇంకా దేవుణ్ణి ఆరాధించాలి అన్నా కూడా మనుషులు తమకు తాముగా వెళ్ళి కదా వాళ్ళు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ఇవన్నీ చేస్తున్నారు అని అంటే ఎందుకు చేయాలి దేవునికి అంటే, మీరు పాట పాడితే దేవుడేదో ఉప్పొంగిపోయి, మనుషులు ప్రార్థన చేస్తే దేవుడేదో పొంగిపోయి వారు అడిగినవి ఇస్తాడా? ఒకవేళ పాటలకి, ప్రార్థనలకి పొంగిపోయేవాడు, పూజలకి పొంగిపోయేవాడు దేవుడైతే ఆయన మానవుని కంటే బలహీనుడై ఉంటాడు కదా. నిజంగానే దేవుడు మానవుల కంటే శక్తిమంతుడైతే దేవుడు తన పని తాను చేసుకునేవాడు. కాబట్టి ఇదంతా దేవుడు ఉన్నాడు అనటం, ఆయన పేరున ఏవో కార్యక్రమాలు జరిగించటం అనేదంతా ఒట్టి కార్యము అని నాస్తికులు, దేవుడు లేడని చెప్పే మానవతావాదులు మాట్లాడుతూ ఉంటారు. బహుశా దేవుని ఎరిగామని మనుషులు చేసే పనులే వారికి అలాంటి ప్రేరణ కలిగించాయని చెప్పాలి. ఎందుకంటే మనుషులు కూడా ఎలా ఉంటారంటే, మేము ఏదైనా ఇస్తేనే దేవుని పని జరుగుతుంది, నేను చేస్తేనే ఆ పని జరుగుతుంది, నేను చేయకపోతే ఆ పనే జరగదు అన్నట్టుగా మనుషులు పనులు చేయటం. రెండవది, మనుషులు దేవునికి ఇచ్చేటువంటి ఏదైనా సరే, వస్తువా లేకపోతే డబ్బా లేకపోతే ఏదైనా సరే, వాళ్ళు ఇచ్చేటువంటి విధానము
ఇవన్నీ కూడా నాస్తికులలో చాలా తప్పుడు ప్రేరణకు కారణమయ్యాయి. వాస్తవాన్ని మీరు కూడా ఆలోచన చేసి చెప్పగలరా? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి ఆయన్ని? ఎందుకు ఆయన్ను ప్రకటించాలి? దేవుని గురించి ప్రచారం చేయవలసినటువంటి అవసరత ఏముంది మనిషికి? తనే మానవులను చేసి ఉంటే తానే మనుషులలో తనను నమ్మేటట్టుగా చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇదంతా మనుషులు చేసేదే తప్ప దేవుడు అనే ఆయన లేడు, దెయ్యం అనేది లేదు అనేది వారి వాదన. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మీకు తెలిసినంత మట్టుకు దేవుణ్ణి ఎందుకు ప్రకటించాలి, ఎందుకు నమ్మాలి, ఎందుకు ఆరాధించాలి? దేవుడేదో తన పని తాను చేసుకోలేని వృద్ధ బలహీనుడుగా, మనుషుల చేత సేవలు అందుకుంటున్నటువంటి చేతగాని వాడుగా, మనుషులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వలన లోకానికి అర్థమవుతుంది. ఇలాగున ఆలోచించటము విజ్ఞానం అని చెప్తున్నారు వాళ్ళు. జన విజ్ఞాన వేదిక అని పేరు పెట్టుకున్నారు. జనులను విఘ్నులునుగా చేసేటువంటి వేదిక. దేవుడు లేడని చెప్పటం, ఉన్నాడనేవారికి లేడని చెప్పడానికి వారు వేసే ప్రశ్నలు. మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే. ఇది ప్రారంభంలోనే మనకు తెలిసి ఉండవలసినటువంటి విషయం కూడా. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోగలదలంచి ఉన్నట్లయితే అందులో మొట్టమొదటి కారణం, దేవుడు నన్ను సృజించాడు. ఎవరు చేశారు నిన్ను? దేవుడు నన్ను సృజించాడు. ఒక ఆయన దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో అనేటువంటి విషయం అర్థమైపోయి తన స్థితిని అంతటిని తాను ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక మహారాజుగా, మంచి పేరుగాంచినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా తాను ఉన్నాడు. కానీ ఎందుకో అతని ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయింది. మనము ఉన్నాం. పుట్టినప్పటి నుంచి మంచి చెడు తెలిసినంత వరకు ఒక ఎత్తు, మంచి చెడు తెలిసిన నాటి నుంచి మనం పెరుగుతున్న విధానం, మనం చేస్తున్న పనులు, ఎంతసేపు తినడం, త్రాగటం, పని చేసుకోవటం, పడుకోవటం, ఇంత పెద్ద ఆకారము మనకి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు ఈ దేహాన్ని? ఎందుకు ఇచ్చారు ఈ దేహాన్ని అని ఎప్పుడు కూడా ఆలోచించాం. కానీ మెలకువైనది మొదలుకొని నిద్ర పట్టేంత వరకు దీనికి ఏం తినబెట్టాలి, ఏం తాగించాలి, ఎలా సుఖపెట్టాలి, దీనికోసం ఏం సంపాదించాలి అనేటువంటి ఆతృతతోనే బతికేస్తున్నాం. పోనీ ఏదో ఒక సమయంలోనైనా దాని గురించి ఆలోచించి దానికోసం దేవునికి ఏమన్నా కృతజ్ఞత చెప్తారా అంటే అది కూడా లేదు. కానీ ఆయన మాత్రం చాలా దూరం వెళ్ళిపోయాడు, చాలా వెనక్కి వెళ్ళి ఆలోచించాడు. 139వ కీర్తనలోని 13, 14 వచనాలను చదివితే మనకు అర్థమవుతుంది. 139వ కీర్తన 13, 14 వచనాల్లో ఇలా రాయబడింది: నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. చూడండి, ఎందును బట్టి దేవుని స్తుతిస్తున్నాడట ఈయన. అతని ఆలోచన
అతని జ్ఞాపకాలు ఎక్కడికి వెళ్ళిపోయాయో చూడండి. అతని జ్ఞానమంతా ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. తాను ఇప్పుడు సింహాసనం మీద కూర్చోటానికి ఇంత పెద్ద ఆకారాన్ని కలిగిన వాడుగా, ఇంతమందిని పరిపాలన చేసేటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను అని అంటే దీని అంతటికి ప్రారంభం హలో, నేను ఇంత పెద్ద ఆకారము కలిగిన వాడుగా ఇంత సింహాసనం మీద కూర్చొని ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది జనాంగాన్ని నేను పరిపాలన చేస్తున్నాను అని అంటే దీనికి అంతటికి నేనున్నాను కనుక, అయితే ఈ స్థితిని అంతటిని నేను కలిగి ఉండటానికి గల కారణం నన్ను సృజించినటువంటి దేవుడు. తాను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని ప్రశ్నించుకున్నాడేమో, అందుకనే తనైతే ఇలా చెప్పాడు, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. హాస్పిటల్లో మరో మనోరాలు పుట్టింది. దాన్ని చూస్తే అంత చిన్న ఆకారంలోనే కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, నాలుక, చేతులు, చర్మం, లోపల ఉన్నటువంటి అవయవాలు అన్నింటినీ అప్పుడప్పుడైనా మనం కూడా అక్కడి నుంచే వచ్చామన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు శ్మశానానికి వెళ్ళినప్పుడు మనం కూడా ఇక్కడికే రావాలి అన్న సంగతి గుర్తుంచుకోవాలి. శవపేటికను చూసినప్పుడు మనల్ని కూడా ఇలాగ శవపేటికలో పెడతారో ఏదో ఒక రోజు. ఆ మనిషిని చూడటానికి ఏ విధంగా అందరూ వచ్చారో ఆ విధంగా నా దేహాన్ని చూడటానికి ఇలాగ నానుకునే వాళ్ళు కూడా వస్తారన్న మెలకు నీకు రావాలి. అందుకనే దేవుడు చాలా చక్కగా రాయించాడు ప్రసంగి ద్వారా, విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపిస్తున్న ఇంటికి వెళ్ళు. ఎందుకంటే అక్కడ మరణం అందరికీ వచ్చును, కాబట్టి మరణం అప్పుడు అందరూ మనస్సును పెడతారు అని చెప్పాడండి. అక్కడ నీ మనస్సుకు రావాలి. ఒక సందర్భం నీ కళ్ళ ముందు జరిగిందంటే, ఒక పసిబిడ్డను నువ్వు చూసావు అని అంటే, ఒకప్పుడు నేను కూడా ఈ పసిబిడ్డనే. నా తల్లి గర్భంలో నన్ను నిర్మించినటువంటి దేవుడు ఇంత అద్భుతంగా నిర్మించాడు. ఎలా నిర్మించాడు? ఎందుకు నిర్మించాడు? ఎందుకయ్యా ఆయన అంత పని చేసుకొని అంత పని పెట్టుకొని సృజించాడు? దీన్ని ఎవరు ఎప్పుడు మర్చిపోలేదండి, మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా. మనం దేవుని సృష్టి నరుడు, అది నీకు అర్థమైతే నీవు ఆయన్ని స్తుతించకుండా ఉండలేవు. దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాను. వారిద్దరిని కూడా దేవుడు తన స్వరూపంలో సృజించాను. ఎవరిని? స్త్రీని, పురుషుణ్ణి. మీకు చాలాసార్లు చెప్పాను, మీరు ఈ మట్టి దేహాల్లో ఉన్నంత వరకే స్త్రీలు పురుషులు. దేహాన్ని విడిచిపెడితే మీరు పురుషులు గారు, స్త్రీలు కారు. సాక్షాత్తు దేవుని స్వరూపములో ఉన్న ఆత్మలు. కాబట్టి భూమి మీద స్త్రీనిగా పుట్టాననో పురుషునిగా పుట్టాననో గర్వించటానికో ప్రలాపించటానికో వీల్లేదు. ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వారి ఆలోచనలు, దేవుడు కలుగు చేసిన విధం, నన్ను సృష్టించాడు ఆయన అన్నాడు. అంతే, నన్ను సృజించాడు.
పురుషుని గాను స్త్రీని గాను దేవుడు వారిని సృజించాను అన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31 నుంచి ఒకసారి మనం చదివితే, ఇశ్రాయేలీయులతో ప్రవక్త మోషే గారు మాట్లాడుతూ, మానవుడు దేవుని సృష్టి అనేది ప్రతి మనిషికి తెలియాలి అని ముందుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. చదవండి. మీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక నీ చేయి విడువడు. నిన్ను నాశనం చేయాలనుకోని పుట్టించలేదు, నిన్ను బాగు చేయడం, నిన్ను కాపాడుకోవడం కోసం తన రూపంలో తనలాగా పుట్టించుకున్నాడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. 32 జాగ్రత్తగా చూడండి. దేవుడు భూమి మీద నరుణ్ణి సృజించిన కాలము మొదలుకొని, నరును సృజించిన దినము మొదలుకొని, నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుమో అన్నాడు. ఇశ్రాయేలు కోసం దేవుడు చేసిన కార్యక్రమాలు. అందుకని ఇశ్రాయేలీల కోసం దేవుడు ఏం చేశాడంటే, తాను చేసిన ప్రతి ఆశ్చర్యకరమైన కార్యక్రమానికి ఒక రుజువు పెట్టాడు. యోర్దానుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో కనాను దేశానికి వెళ్ళిన తర్వాత, దానికి ముందుగా వీళ్ళకి యోర్దాను నది అడ్డొచ్చింది. ఆ యోర్దాను నది అడ్డొస్తే యెహోషువ నాయకత్వంలో యోర్దాన్ని 2 పాయలు చేసేసాడు. ఇంతకుముందు మోషే గారు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినట్టుగా యోర్దాను నదిని యెహోషువ ద్వారా 2 పాయలు చేశాడు. ఈ యెహోషువ ద్వారా 2 పాయలు చేసిన యోర్దాన్ నదిలో వారి జ్ఞాపకం కొరకు ఏం చేశాడంటే, ఆ నదిలో ఒక 12 రాళ్ళు, గోత్రానికి ఒకళ్ళు చొప్పున ఒక రాయి, పెద్ద రాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి, మీరు దాటిన తర్వాత అవతల 12 రాళ్ళని నిలవబెట్టండి అని చెప్పాడు వాళ్ళకి. ఎందుకండి అని అంటే, దేవుడు చెప్పాడు, మీ పిల్లలు తరతరాల వారు ఈ 12 రాళ్ళు ఇక్కడ ఎందుకున్నాయి అని ఒకవేళ అడిగితే నీ పిల్లలకు వాటిని గూర్చి చెప్పాలి. దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపిస్తూ యోర్దాను ఈ సరిహద్దులు, కనాను సరిహద్దులకు వచ్చిన తర్వాత ఈ యోర్దాను నదిని 2 పాయలు చేసి దేవుడు తన శక్తి చేత యెహోషువ నాయకత్వంలో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అని దానికి రుజువు అది. దేవుడు ఏం చేసినా జ్ఞాపకార్థ చిహ్నాలని కొన్నిటిని పెట్టాడు. నాకు సోదరులు ప్రభు యొక్క త్యాగాన్ని గురించి వివరిస్తూ వచ్చారు. ప్రభు త్యాగాన్ని ఎప్పటికీ కూడా మానవ జ్ఞాపకాల్లో నుంచి తొలగిపోకుండా ఉండడం కొరకు దాని జ్ఞాపకార్థ చిహ్నం రొట్టె, ద్రాక్షారసం. ప్రతి ఆదివారమున ఆరాధన కూడుకున్న ప్రతిసారి ఆరాధనలో 5 భాగాలలో ఒక ప్రధానమైన 5 భాగాలలో ఒక భాగాన్ని ఎందుకు చేర్చాడంటే, నువ్వెప్పటికీ కూడా దేవుడు నీకు చేసిన దానిని మర్చిపోకూడదని. అలాగా ఆ ఇశ్రాయేలీయుల జనాంగం కొరకు దేవుడు ఎన్నెన్ని కార్యక్రమాలు చేశాడో వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చెబుతున్నాడు. ఆకాశము నుండి ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు ఎవరికి ఎప్పుడైనా ఎవరైనా ఏ దేవుడన్నా చేశాడేమో పోయి అడుగు. మీ పితరులను అడుగు, కావలిస్తే ఇంకెవరిని అడుగుతావు అడుగు. మీ దేవుడిని యెహోవాని ఇవన్నీ చేశాడు అని చెప్పడం కొరకు ఏం చెప్పాడంటే, ఆయన ఏం చెప్పాడు? దేవుడు భూమి మీద నరుణ్ణి సృజించిన దినము మొదలుకొని అన్నాడు. అంటే దేవుడు నరును సృజించిన దినముంది, అది 6వ దినం, మొదటి మానవుడైన ఆదాము హవ్వలను చేసిన దినం. అది వారిని తయారు చేసినటువంటి దినం. అందుకనే దేవుడు నరును సృజించాడు అని, అక్కడ నుంచి ఇప్పటికీ నీ తల్లి గర్భాలలో సృజిస్తుంది దేవుడేనని ప్రతి ఒక్కరూ గ్రహించినట్లయితే దేవునికి ఏం చేస్తారయ్యా? దేవునికి ఏం చేస్తారు? దావీదు గారు ఏం చేశారు?
దేవా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒక కారణం, దేవుడు లేకుండా నేను సృష్టించబడలేదు. నన్ను సృజించిన వాడు దేవుడున్నాడు. నేను సృజించబడిన ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది, మా తల్లి గర్భం. అక్కడ నన్ను తయారు చేశాడు దేవుడు. అది ఆలోచన చేస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా కొంచెం లోతుల్లోకి వెళితే భయం వేస్తుంది. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ఆయన అని దేవుణ్ణి ఆరాధించాడు ఆయన. వారి ఆలోచనలు చాలా పెద్దవే. వారు ఏ కార్యక్రమాన్ని చూసినా దేవుణ్ణి వాళ్ళు ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎక్కడికో వెళ్ళిపోతారు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. ఆ కీర్తన గ్రంథంలో కూడా 100వ కీర్తన, 100వ కీర్తన అందరికీ తెలుసు. ఇది పిల్లలందరికీ కంఠస్థం చేయవలసిన కీర్తన. కీర్తనల గ్రంథంలోని 100వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలని సృష్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలం. ఆయనే మనల్ని సృష్టించాడు ఆయన వారంగా ఉండడం కొరకు. మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలు. మేపాడు కాబట్టి ఇలా ఉన్నాం మనం అందరం. మేపలేదా? ఆహారం తింటున్నదంతా మనల్ని మేపుతుంది. ఎవరు మేపుతున్నారు అనుకుంటున్నారు? మీ గొర్రెలని, మీ పశువులని మీరు మేపుతున్నారు సంగతి మీకు తెలుసు. కానీ మిమ్మల్ని మేపుతుంది ఎవరు? మిమ్మల్ని సృజించిన దేవుడు. ఎక్కడో రైతులు కొంతమంది పండిస్తారు, కోట్ల మంది ప్రజలు వ్యవసాయంతో సంబంధం లేకుండా పొట్ట నిండా ఆహారం తింటున్నారు. ఎవరు పోషిస్తున్నారు నిన్నలాగా? ఆయన మేపు గొర్రెలం, మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయనే మనల్ని సృష్టించినాం. అందుకని ఏం చేయాలా? మొదటి వచనం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాన్ని. ఎందుకని? ఆయన నిన్ను సృష్టించిన వాడు గనుక. అలాగ నీ దేవుడు మొత్తం నీ ఆకారం ఉంది అని అంటే, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అని అంటే, చూసారా అద్దం ముందుకెళ్ళి ఎన్ని రాసుకొని వచ్చారో మీరు? దాన్ని చూసుకున్నప్పుడు దీన్ని ఇలా తయారు చేసిందని ఆలోచించారా? ఖరీదైన వస్త్రాలు మనం వేసుకున్నాము. ఆ వస్త్రాలు వేసుకోవడానికి ఈ దేహాన్ని తయారు చేసింది ఆయన. ఇది లేకపోతే, దేహం చెయ్యి లేకపోతే చెయ్యడ కుట్టించుకుంటావు ఆయన. నువ్వు అంగి ఇక్కడ దాకా కుట్టించుకుంటావు, షర్ట్ని కుట్టించుకోలేవు. చెయ్యి ఉంటే ఇక్కడ దాకా షర్ట్ నీకు, చెయ్యి ఉంటే ఎన్ని వాచ్లు అన్నీ, లేకపోతే ఏం లేదు. ఇవన్నీ చేసిన వాడు నీ దేవుడు. కనబడే ఆకారాన్ని చూపించి, కనబడే ఆకారంతో మనం రెచ్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. ఓహో అనుకుంటాం, ఏం లేదు. అంతా దేవుని సృష్టి మనమందరం. అందుకనే దేవుణ్ణి ప్రతి మనిషి ఖచ్చితంగా ఏం చేయాలండి? ఆరాధించి తీరాలి. అంతే. కృతజ్ఞత. ఆరాధన అంటే ఏముంటుంది దాంట్లో? నువ్వు నేను సృష్టించిన వాడు కనుక నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఇచ్చేటప్పుడు కూడా దావీదు అలాగే ఆలోచన చేస్తాడండి. దేవునికి ఇచ్చిన విధానం మీకు తెలుసు కదా, ఎలా ఇస్తారో దేవునికి వాళ్ళు. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోని 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. వారు దేవుని స్తుతించినటువంటి విధానాన్ని, దేవుని ఆరాధించినటువంటి విధానాన్ని గూర్చి వారు దేవుని స్తుతిస్తూ మాట్లాడినటువంటి మాట. ఒక అద్భుతమైన పనిని కల్పించుకున్నారు. ఆ పని కొరకు అద్భుతంగా అందరూ దేవుని సన్నిధికి కృతజ్ఞత అర్పణలు తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాట
ఇంత మంచి మాట 10వ వచనం చదువుతాం. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యెహోవాకిట్లు స్తోత్రము చెల్లించెను. దేవునికి స్తోత్రం చెల్లించాడు ప్రజలందరి ముందు. ఎలాగా? పోయిన సంవత్సరం పిల్లలకి ప్రార్థన నేర్పించాను నేను. మీరు కూడా నేర్చుకోండి ప్రార్థనని. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. దేవుని స్తుతించిన విధానం చూసారా? మనం ఏం చేస్తాం దేవుని స్తుతించమంటే? అది కూడా రాదండి మనకే. మనం ఎన్నేళ్ళ నుంచి ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా, కనీసం ప్రార్థన చేసే పద్ధతి కూడా మనకి రావట్లేదు. ఎందుకంటే ఇవి చదివి తలకెక్కించుకోవాలా, అవి హృదయంలో నుంచి పుట్టుకురావాలా, మనకు అర్థం అవ్వాలి. విషయం అర్థమైపోతే అద్భుతంగా దేవుని స్తుతించగలం. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ప్రభావము నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకొండుటకు నేను ఎంత మాత్రపు వాడనో నా జనులే మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. ఆరాధనలో కానుకలు ఒక భాగం, జీవఫలం ఒక భాగం. పాట కృతజ్ఞత, ప్రార్థన పాట రెండిట్లో ఏముంది? కృతజ్ఞత. దాంతోపాటు కానుకలు ఒక భాగం. ఆరాధన ఎన్ని భాగాలండి? 5 భాగాలు. దీనిలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని ఉండదు. పాటలు, ప్రార్థన, బోధ, బల్ల, ప్రభు బల్ల, కానుకలు, ఈ 5 సమానమైన గౌరవంతో దేవునిని ఆరాధించాలి. పాటలు గొప్పగా పాడేసి 10 రూపాయలు కానికేసిపోయామనుకోండి, బాగా చేసినట్టేనా ఆరాధన? మా దగ్గర ఇంతే ఉందయ్యా, మేము ఇంతే ఇస్తాం. సిగ్గుపడాలి ఆ మాట మాట్లాడటానికి. ఎందుకో తెలుసండి, ఈ మాటలు మాట్లాడుతున్న మహారాజు దావీదు తన సామర్థ్యం కొలది, ఆయనకున్న దేవుని సన్నిధి అంటే, దేవుడు అంటే ఎంత గౌరవం అంటే అతనికి బాగా తెలుసు. నేను ఏ స్థితి కలిగి ఉన్నా ఈ స్థితి అంతా కూడా దేవుని వలనే నాకు కలిగింది అని. దేవుని వలనే నాకు కలిగింది అని. అంతేకాదు, నేను ఏదన్నా కలిగి ఉన్నానంటే అది ఆయన ఇచ్చింది, ఆయనదే. అందుకని ఆయన ఏమిచ్చాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అతనికి దేవునిపై, దేవుని మందిరంపై ఉన్న మక్కువతో ఏం చేశాడో చూస్తే 29వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, మక్కువ ఎందుకు అంత ఎక్కువ అతనికి? ఎందుకు అంత ఎక్కువ అనంటే, అసలు నన్ను పుట్టించిందే ఆయన. నేను ఏది కలిగి ఉన్నదంతా ఆయనదే. ఆయన అంత మక్కువ పెంచుకున్నాడండి ఆయన. నా దేవుని మందిరంపై నాకున్న ఎక్కువ మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక, పని కట్టుకొని సంపాదించాడంటండి. మందిరము పని కోసమే వస్తువుల్ని ఏమేమి సంపాదించాడో 2వ వచనంలో చెప్పాడు. ఏమేమి సంపాదించాడు? బంగారు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేదకపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళని, వింత కర్ర పనికి, తర్వాత వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళు ఉన్నాయి, మిక్కిలు వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి,
విశేషముగా సంపాదించినవి. దేనికోసం ఇదంతా? తన్నులు కట్టుకోవడానికి కాదు. దేనికోసమా? దేవుని మందిరము కోసం.